ఎవరిని ఏ ఏ సందర్భాలలో పొగడాలో చెప్పుచున్నాడు. ప్రత్యక్షే గురవస్తుత్యా పరోక్షే మిత్రబాంధవాః కార్యాంతే దాసవృత్యాచ్చ న కదాచన పుత్రకః. గురువులను ప్రత్యక్షంగా పొగడవచ్చు, మిత్రులను బంధువులను పరోక్షంగానే పొగడాలి. సేవకులను, నిపుణులైన పనివారిని పని పూర్తి అయిన తర్వాతనే పొగడాలి. ఇక పిల్లలను ఎన్నడూ పొగడకూడదు. ఏదైనా ప్రగతి కనబరిస్తే 4 మంచి మాటలతో అభినందించడం తప్పులేదు, పొగడటం మాత్రం చేయకూడదు. ఎవరిని అనవసరంగా పొగడకండి, ఎవరి పొగడ్తలకు పొంగిపోకండి మీరు కూడా.